తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎంతో మంది పేదవారికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలని అందించింది. అందులో భాగంగానే తిమాజీపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో రేణుక అనే మహిళ గుడిసెలో జీవనం కొనసాగిస్తూ ఉండగా వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఇందిరమ్మ ఇంటి పట్టాలను అందించింది. అతి త్వరగా వాళ్ళు ఇల్లు నిర్మించుకొని నాగర్ కర్నూలు జిల్లాలోని మొదటి ఇందిరమ్మ గృహప్రవేశంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని ఆహ్వానించి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఇంటి లబ్ధిదారులు రేణుక మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గుడిసెలు జీవనం కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తమకు ఇల్లు మంజూరు చేశారన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రేణుకారాము. మా ఇప్పలపల్లి తిమాజీపేట మండలం నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. మాకు గుడిసె ఉన్నది ముందు. మా గుడిసె 12 సంవత్సరాల గుడిసెలో ఉన్నాం మేము. ఒకసారి మధ్యలో కాలిపోయింది. అప్పుడు కూడా చాలా ఇబ్బందిలో ఉన్నాము. అప్పుడు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ దిక్కు నుంచి వెళ్ళి మాకు ఇల్లు వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇల్లు ఇచ్చినందుకు హ్యాపీగా సంతోషంగా కట్టుకున్నాం మేము. రేవంత్ రెడ్డి మాకు ఇల్లు ఇచ్చిండు, సంతోషంగా ఉంది. నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చేసిండు మా ఇల్లు. ఇద్దరు సార్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబం అంతా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్.